మరి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి అనిల్ రాస్తున్నారు. అంత్యక్రియలు శ్రాద్ధ కర్మలు పూర్తి చేసిన వారు ఆలయంలో నిద్ర చేయాలంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. అంత్యక్రియలు శ్రాద్ధ కర్మలు, ముఖ్యంగా శ్రాద్ధ కర్మలు అంటే అంత్యక్రియలు అంటే మనకు ఈ 15 కర్మలు మనం బతికి ఉండగా జరిగేటువంటివి పంచదశ కర్మలు. ఈ 16వది ఈ దేహం తాలించిన తర్వాత జరిగేటువంటి కర్మను వారికి సంతానం చేసినటువంటి వారు మళ్ళీ మరొకరి ఇళ్లకు వెళ్ళకూడదు అని, వారు వివాహమైనటువంటి వారు అత్తవారింట్లో నిద్ర చేయాలి, వారు అటువంటి అవకాశం లేనటువంటి వారు దేవాలయంలో నిద్ర చేయాలి, ముఖ్యంగా శివాలయంలో నిద్ర చేయాలి. కొన్ని ఆంజనేయ ఆలయాల్లో, కొన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలలో ఈ ఆలయంలో చేయాలి అనేటువంటి ఒక ఆచారం ఏర్పడి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం ఆ ఆలయంలో నిద్ర చేసిన తర్వాత వారికి మరొకరి ఇళ్లకు వెళ్ళేటువంటి అర్హత లభిస్తుంది అనేటువంటి మనస్సుకి, అంటే వెళ్ళిన వారికి మన ఇంటికి పలానా వారు వచ్చారు, మొన్నటిదాకా కర్మకాండాలు చేశారు అనే ఒక భయం, అట్లాగే వెళితే ఏమవుతుందని వీళ్ళల్లో భయం, ఇటువంటివన్నీ లేకుండా మనం భగవత్ సన్నిధానంలో, ముఖ్యంగా శివాలయములలో, ఆంజనేయ ఆలయములలో ఈ నిద్ర చేయటం ద్వారా, అలాగే కనకదుర్గ ఆలయంలో విజయవాడలో చేస్తూ ఉంటారు. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయములలో నిద్ర చేసితే ఆ దోషం తొలగిపోతుందని వారు వెళ్ళిన వారికి వీరికి కూడా మనస్సుకి ఒక ప్రశాంతత లభిస్తుంది. ఈ సంప్రదాయం పాటింపబడుతోంది. అందువలన ఈ సంప్రదాయాన్ని పాటించడం వలన మన బంధుమిత్రులందరూ కూడా మనం ఈ పూర్తిగా ఆ దుఃఖం నుంచి బయటపడినటువంటి భావంతో మనం అందరిళ్ళకి వెళ్ళటం రావటానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది పాటించడంలో ఎటువంటి మొహమాటము లేకపోతే మనం అవునా కాదా అనుకోవాల్సిన అవసరము లేదు. పాటించడం వల్ల ఒక ప్రశాంతత లభిస్తుంది.